హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే రాజా సాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కి ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు అనమాట. సో రాజా సాబ్ ట్రైలర్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మీ. సో మీరు సపోర్ట్ చేస్తేనే ప్రతిరోజు కంటెంట్ మీకు అందజేయగలుగుతాను. నాకు బూస్ట్ ఎనర్జీ వస్తుంది అనమాట. లైక్లు, కామెంట్లు అనేది ఖచ్చితంగా చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో ఇప్పుడైతే రాజసబ్ ట్రైలర్లోకి వెళ్దాం. సో రాజసబ్ ట్రైలర్లో ఫస్ట్ బెస్ట్ మనకు అనిపించేది ఏంటంటే ప్రభాస్ ఒక లుక్ అనమాట. సో అది గెటప్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అసలు కొత్తగా ఉంది. అసలు చాలా అంటే చాలా, అస్సలు ఆ కటౌట్ కోసమే చూడాలి సినిమా అనే అంత క్యూరియాసిటీ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇక స్టోరీలోకి వెళ్తే అదొక హర్రర్ స్టోరీ అని అన్నమాట. ఇది అందరికీ తెలుసు హర్రర్ స్టోరీ అని చెప్పేసి. కానీ ఇక్కడే ఏముందంటే అస్సలు ఆ విజువల్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇది ట్రైలర్లో మాత్రం నాకైతే అంత ఎఫెక్ట్గా అనిపించలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ అవి అయితే కొంచెం పర్లేదు, ఓకే, బాగున్నాయి. కానీ అక్కడ స్టోరీలో అంత హైప్ తీసుకొచ్చి క్యూరియాసిటీ పెంచే అంత స్టోరీ అయితే నాకైతే అనిపించలేదు. నాకు సింపుల్‌గా అనిపించింది ఏంటంటే, ఒకడు ఉంటాడు, ఒక ముసలోడు ఉంటాడు. ఆడు ప్రభాస్ వాళ్ళ తాత కావచ్చు మేబీ. వాళ్ళ తాత చనిపోయి ఈ ఈ రాజ్యంలో, ఆ రాజ్యసభ అనే ఒక బిల్డింగ్‌లో వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు. సో దాంట్లో కొంచెం బంగారం ఉంటే దానికోసం మనోళ్ళు పోతారు. మనోళ్ళు పోయినప్పుడు వాళ్ళని ఆట ఆడుకుంటారనమాట. సో నాకు తెలిసిన స్టోరీ అయితే అది ట్రైలర్ చూడగానే నాకు అర్థమైన కంటెంట్ స్టోరీ అయితే ఇది. బట్ కానీ ఒకటి తగ్గిందని చెప్పాను కదా! అదే తగ్గిందనమాట. సో ఒక హర్రర్ మూవీ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అసలు ప్రభాస్‌ను ఆ జోనర్‌లో చూడడమే చాలా తక్కువ. కాకపోతే ఆ గెటప్ చూడగానే ఇది తోపు సినిమా అయిపోతది. హర్రర్ మూవీలో చాలా చాలా బావుంటది అనే ఇంటెన్షన్ మాత్రం కలిగించారు. ఫస్ట్ లుక్‌లో చాలా చాలా పోస్టర్‌లు రిలీజ్ చేసిన తర్వాత, చాలా గ్లింప్స్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. చాలా క్యూరియాసిటీ ఉండే. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్‌లో అది మాత్రం కనిపించలేదు. ఆ ఇంటెన్సిటీ గానీ, అది మాత్రం అనిపించలేదనమాట. ఆ క్యూరియాసిటీ ఆహ్, ట్రైలర్ చూడగానే సినిమా కోసం ఎప్పుడొస్తదని వెయిట్ చేసే అంత ఉండాలనమాట. సో అదైతే నాకు అనిపించలేదు. సో నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు అని అనిపించిందనమాట. ఉంది నార్మలే, కానీ అంత ఎఫెక్టివ్‌గా లేదు. హర్రర్ మూవీకి ఒక రేంజ్‌లో ఉండాలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఒక్క విషయం చెప్పాలంటే హర్రర్ మూవీని రావడానికి కష్టపడేది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటివే అన్నమాట హర్రర్ మూవీకి ఎక్కువ హైప్‌నిచ్చేవి. సో నాకైతే అక్కడ ఏమనిపించలేదు. కానీ ప్రభాస్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్‌గా ఉంది. సో మీరు 'రాజాసాబ్' ట్రైలర్ చూసినట్లయితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో అంటిల్ దెన్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.